సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి అనంతపురం మల్లికార్జునపురం గ్రామ పంచాయతీల్లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా మంత్రికి వరకవిపూడి సర్పంచ్ ఇసనాక రమేష్ రెడ్డి, మండల అధ్యక్షులు శంకరయ్య గౌడ్, మల్లికార్జునపురం నేతలు సుబ్బరాఘవయ్య గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ విధంగా మోసం చేశాడో ప్రజలందరూ చూశారని అన్నారు. ఈసారి గెలవడానికి అనేక హామీలు ఇస్తున్నారని అన్నారు. కానీ ఇవన్నీ ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక జనసేన బీజేపీ పొత్తుకు సిద్ధమయ్యారని అన్నారు. కానీ చంద్రబాబును నమ్మితే నట్టేట మునిగినట్లే అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్నదాతలకు పెట్టుబడి సాయం చేశారని, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్ 3000 ఇంటి వద్దకి అందిస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరి సుధీర్ రెడ్డి, ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, కోవేరపాలెం సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు, వెంకటపాలెం మాజీ సర్పంచ్ దుప్పల యేషోబు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో చంద్రబాబు గతంలో చెప్పి కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంటికి చేర్చారనే నమ్మకం విశ్వాసం. దాన్ని బట్టే ఈరోజు చంద్రబాబు దొంగ హామీలు ఇచ్చేటువంటి మేనిఫెస్టో పెట్టినా దాన్ని బ్యాక్ మేనిఫెస్టోగా చూస్తున్నారు తప్ప దానికి ఏమాత్రం విలువ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఇస్తే ప్రతి ఒక్కరిలో కలిగినటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందని చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు లాగా కల్లబల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడలేదనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రావడం జరిగింది. కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఆశీస్సులు అందించడానికి ఎక్కడికి ఈరోజు తరలించి ఆశీస్సులు అందించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జగనన్న మరలా ముఖ్యమంత్రి అవుతాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా భారీ మెజారిటీతో విజయం సాధించడానికి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు సమాయత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈరోజు మిగిలిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా అమలు చేస్తాం. గ్రామాల్లో తిరుగుతున్నాం. సోమిరెడ్డి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే గ్రామాల్లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నాడు. తిరిగినా కూడా అట్లా గ్రామానికి ముఖం చూపించి వెళ్ళిపోతున్నాడు. గ్రామాల మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. గ్రామాలకు వస్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏమయ్యా మేము సత్యమా బతికమో చూడడానికి వచ్చామమ్మ 5 సంవత్సరాల తర్వాత అని చెప్పి. కాబట్టి గ్రామాల్లో తిరగడానికి కూడా ముఖం చెల్లక ఈరోజు కొన్ని గ్రామాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. సోమిరెడ్డి చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేక ఏదో ఒకటి విమర్శలు చేయడం తప్ప తాను హయాంలో 3 సార్లు మంత్రిగా పనిచేసినప్పుడు ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేశాడో చెప్పుకోలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలకు అండదండలు అందిస్తాం. ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేశాం. సమర్థవంతంగా సంపూర్ణంగా దృష్టి పెట్టాం. దానివల్ల ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. తప్పనిసరిగా ప్రజల రుణం తీర్చుకోవడానికి మరలా కూడా సాయశక్తుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరలా కూడా సాయశక్తుల కృషి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.